నువ్వు మొదటి ప్రేమ విడిచిపెట్టినావు. నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ దీపస్తంభాన్ని నేను తీసేస్తా. చూడండి ఆ మాట ఎంత చక్కగా చెప్తాడు. ప్రకటన. రే మీరు ఇట్లా అంటారు, నాకేం కనిపిస్తలేదు, ఈ కీబోర్డు ఉంది నాకేం కనిపిస్తలేదు. ఒబేదో నువ్వు దానికి చేరబడకు, 70 సంవత్సరాలు ముసలోడ్లాగా ఇట్లా. కాబట్టి చూడండి ప్రకటనలో అట్లా మనము దేవుని మందిరంలో చాలా చురుగ్గా యాక్టివ్గా దేవుని వాక్యం వైపు మనసు పెట్టాలి. చూడండి ప్రకటన. చూడండి ఒక చక్కని మాట. నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ యొద్ద నుండి దీపస్తంభాన్ని తీసేస్తా అంటాడు. చదువుతారు ఎవరైనా? రెండవ అధ్యాయము 4వ వచనం ఎవరైనా చదువుతారా? యోహాను రాసిన ప్రకటన. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదులుతావని నేను నీ మీద తప్పు ఒకటి మోపలిసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేస్తా. చూసారా? ప్రకటన గ్రంథంలో దేవుడు ఎఫెసు సంఘంతో మాట్లాడుచున్నాడు. ఎఫెసు సంఘంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, నీ మొదటి క్రియలు నాకు తెలుసు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో ఒకసారి గుర్తు చేసుకో, మారు మనసు పొందు. మారు మనసు పొందకపోతే నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. నీ దీపస్తంభాన్ని నేను తీసేస్తా అంటే ఆత్మ తీసేస్తా, దాని అర్థం. అందుకే దేవుని బిడ్డలారా, ఈ దినాన మారు మనసు అనుభవం లేక, మారు మనసు లేక సంఘాలన్నీ ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారండి. ఏదో ముస్లిం చూడండి, అల్లా అనగానే గుడికెళ్ళి నమాజ్ చేసి వెళ్ళిపోతాడు. హిందువు చూడండి, ఆదివారం వస్తే ఆ దుర్గమ్మ గుడి చుట్టూ తిరిగినట్లుగా క్రైస్తవుడు మందిరం చుట్టూ తిరిగి కూర్చొని వెళ్ళిపోవడం తప్ప ప్రయోజనమేమీ లేదు. దేవుడు నీకు ఒక ఉద్దేశంతో పంపించాడు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను చూసారా గొప్ప రక్షణ ఇచ్చాడు. కాబట్టి నువ్వు సచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావో కూడా దేవుడు నీకు ఆజ్ఞాపించాడు. నువ్వు సస్తే యేసు ప్రభువుని అంగీకరించి ఆయన మార్గంలో నడిస్తే మోక్షరాజ్యం, లేకపోతే నరకం బిడ. చూసారా? కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు మనసు మారకపోతే నీ జీవితము అగాధమే, నీ జీవితము అంధకారమే. నీకెంత చదువున్నా, ఎంత ఆస్తున్నా, చెప్తున్నాను చూడండి, నీకెంత చదువున్నా, ఎంత ఆస్తున్నా, ఎన్ని బంగ్లాలున్నా, యేసు ప్రభు లేకపోతే నీ జీవితాలు, కుటుంబాలు చీకటే. కాబట్టి దేవుని బిడ్డలారా, మారు మనసు అనేది మామూలు ముచ్చట కాదు. అందుకే కూర్చున్న మీరు కూడా దేవుని వాక్యం ఎట్లా వినాలంటే చూడండి, లూకాసు వార్త 15లో చెప్తాడు కదా. లూకాసు వార్త 8:15 వచనం. లూకాసు వార్త 8:15 వచనంలో ఒక చక్కని మాటని జ్ఞాపకం చేశారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూడండి, అక్కడ 4 రకాలైన విత్తనాల గురించి యేసు ప్రభు ఉపమాన రీతిలో చెబుతూ, మంచి నేలలో పడు విత్తనమును పోలిన వారు ఎవరనగా అని చెప్పి, యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యము మంచి మనసుతో వినాలి. విన్నదాన్ని మన జీవితంలో అవలంబించాలి. అప్పుడు మనము ఓపికతో ఫలించే వారంగా ఉంటామండి. అంటే మారు మనసుకు తగిన ఫలాలు మనము ఫలిస్తాము అని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో చూడండి, ఇలాంటిది లేకపోతే, ఇలాంటి మారు మనసు లేకపోతే మనం దేవుని రాజ్యానికి వారసులం కాలేం. ఇలాంటి మారు మనసు పొందకపోతే నీ జీవితంలో దేవుని దగ్గరకు వచ్చి కూడా ప్రయోజనము లేదు. మనసు మారకపోతే, నువ్వు మనసు మారితే
నువ్వు దేవునితో అంటుకట్టబడి ఉంటావు. ఇప్పుడు నేను కూడా రక్షణ పొందిన, మారు మనసు పొందిన అని ఎప్పుడు 24 గంటలు దేవుని దగ్గర నేను లేనుగా. నేను డ్యూటీ చేసుకునేటోడిని. సాయంత్రం పూట దేవుని మందిరంలో వెళ్ళి అక్కడ ఏ పనులుంటే ఆ పనులు చేసేటోడిని. ఏ పనులుంటే ఆ పనులు. డ్యూటీలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్వార్థ చెప్పేవాళ్ళం. దేవుని యొక్క ప్రేమ వార్త ప్రకటించే వాళ్ళం అండి. మారు మనసు పొందితే అలాంటి ఆధిక్యత. నువ్వు దేనికి పనికి రాకపోయినా పర్వాలే, నువ్వు మారు మనసు పొందితే నీ జీవితము ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకొస్తాడండి. మారు మనసు పొందితే. నువ్వు మారు మనసు పొందకపోతే నీ జీవితంలో ప్రయోజనం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, నా విషయమే, మీ గురించి కాదు, తృణీకరించబడిన రాయి మూలకి తలరాయిలాగా నన్ను చాలామంది సోమేశ్వరు దేనికి పనికిరాడు, మా ఊర్లో మా తాతయ్యల వారిలో దేనికి పనికిరాడు అని సర్టిఫికేట్ ఇచ్చేశారు. చూసారా? హైదరాబాద్ వచ్చిన, పని చేసుకుంటూ ప్రభుని అంగీకరించిన, దేవుణ్ణి నమ్ముకున్న, మారు మనసు పొందిన, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు గొప్ప మార్పును తీసుకొచ్చాడు. ఈరోజు మీ మధ్య ఈ రీతిగా వాక్యం బోధించే ధన్యత దేవుడు ఇచ్చాడండి. చూసారా? మారు మనసుకు తగిన ఫలం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే మారు మనసు పొందకపోతే ప్రయోజనం లేదు. అందుకే మన మారు మనసు కూడా ఎట్లా ఉండాలి అంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు. ఇప్పుడు చాలా మంది పెద్దలు ఉంటారు కదా, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరితో ఒకరు భేదాలు, ఒకరితో ఒకరు ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్తారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు దగ్గరికి 12 మంది శిష్యులు వచ్చి అడుగుతారు. 18 మత్తయి సువార్త 18 ఒక్కసారి చదువుదాం. 1 నుంచి ఒక 3-4 వచనాలు చదువుదామా. ఆ కాలమున శిష్యులు యేసునెద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగ్గా, ఆయన ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి, మీరు ఇట్లానను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డల్లో చూడండి, ఎటువంటి కల్మషం కానీ, ఎటువంటి అసూయలు కానీ, పగ కానీ ఏముండదు. కాబట్టి ఒక కుటుంబంగా మనం ఉన్నాం కదా, ఒక కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని గొడవలు వస్తాయి. కానీ ఆ కుటుంబంగా ఇప్పుడు మేమే 4 అన్నదమ్ములం, మాకు ఇంకా గొడవలు ఏం రాలేదు అంటే, 4 అన్నదమ్ములు, ఒక తల్లికి పుట్టిన 4 అన్నదమ్ములు ఒక కుటుంబంలోన పెద్దవాని యొక్క గుణగణాలు వేరేగా ఉంటాయి, రెండోవాని యొక్క లక్షణాలు వేరేగా ఉంటాయి, మూడోవాడి యొక్క లక్షణాలు వేరేగా ఉంటాయి, 4వాని యొక్క లక్షణాలు వేరేగా ఉంటాయి. ఒక్క తల్లి గర్భంలో పుట్టిన 4 కొడుకులు కానీ బిడ్డలు కానీ వారి యొక్క మనసు, వారి యొక్క లక్షణాలు కానీ, వారి యొక్క గుణాలు కానీ ఒకే రీతిగా ఉండవు. అట్లానే దేవుని పిల్లలంగా మనము దేవుని కుటుంబానికి చెందిన వారం. అందుకే గొడవలు రాక తప్పదు, సమస్యలు రాక తప్పదు. కాకపోతే మీరు బిడ్డల వంటి వారైతేనే, బిడ్డల వంటి మార్పు చెందిన వారైతేనే మీరు పరలోక రాజ్యములో గొప్పవారు. బిడ్డలు అప్పుడే కొట్లాడుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. నన్ను గిచ్చిండ్రు కదా, నన్ను కొట్టిండ్రు కదా అని వారికి పగలు, పంతాలు, ద్వేషాలు, అసూయాలు ఏమీ ఉండవు. అంటే మారు మనసు యొక్క లక్షణం చెప్తున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, 12 మంది శిష్యులు యేసుప్రభువు దగ్గరికి వచ్చి, పరలోక రాజ్యంలో ఎవరయ్యా గొప్పవాడంటే ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడు. మీరు మార్పు నొంది అంటే మారు మనసు పొంది. పిల్లలు చూడండి, వారు ఎంత చక్కగా కల్మషం ఉండదు, శుద్ధ హృదయము, పాపపు ఆలోచన ఉండదు, ఏముండదు. అలాంటి వారైతేనే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా,
మా జీవితంలో దేవుడు ఒకప్పుడైతే చూచుచున్నట్టుగా విడిచిపెట్టేశాడు. ఇప్పుడైతే అందరంతటా మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే దేవుని చేత ఏముంటుంది? తీర్పు ఉంటుందండి. తీర్పు. అందుకే ఈ ఉదయకాల సమయంలో లూకా సువార్త చేయండి. 99 మంది మారు మనసు అక్కర్లేని దానికంటే చేయండి, దేవుడు మారు మనసు పొంది ఒక్క పాపి విషయంలో పరలోకములో గొప్ప సంతోషం. అందుకే దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదండి. నీవు ఇంకా లోకం వైపు చూస్తున్నావు, లోక ఆశల వైపు చూస్తున్నావు అంటే నీ జీవితంలో ఇంకా మారు మనసు జరగలే, కార్యం జరగలే, పరివర్తన జరగలే. దానికి ఉదాహరణ పొట్టి జక్కయ్యనే. పొట్టి జక్కయ్య యేసు ప్రభువుని చేర్చుకున్న తర్వాత నిలవబడి తన పాపం స్థితిని ఒప్పుకున్నాడు. అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకుంటే 4 అంతాలు నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తా అని ప్రభుత్వం ఒప్పుకున్నాడు. అంటే అంతరంగంలో మార్పు అనేది, పరివర్తన అనేది జరిగింది. మరి ఎన్నడూ కూడా లోకం వైపు, పాపం వైపు, భూ సంబంధమైన వైపు చూడలే, యేసు ప్రభువుని వెంబడించారు. అందుకే ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలాంటి మారు మనసు లేకపోతే యేసు ప్రభువుకి నమ్ము కూడా ప్రయోజనము ఉండదండి. అందుకే దేవుడు మన పట్ల దీర్ఘశాంతం చూపుచున్నాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక చదివి మనము ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. అది చదివి మనము ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. చూడండి, పేతురు రాసిన పత్రిక 3:9 ఒక చక్కని మాటని పేతురు జ్ఞాపం చేస్తాడు. లేదు అది కాదు, ఆగండి. 2వ పేతురు చూడండి, 2వ పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదు. ప్రభు ఉద్దేశం, ప్రభు కోరిక కూడా అదే. అందుకే నీ పట్ల, నా పట్ల దీర్ఘశాంతం చూపుచున్నాడు. అందుకే ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడినట్లుగా ఈరోజు ఆ దేవదేవుడు, ఆ ప్రేమగల దేవుడు, ఆ జాలిగల దేవుడు సాలెం సంఘముతో, విశ్వాసులతో దేవుడు మాట్లాడే మాట, నువ్వు మారు మనసు పొందితే సరే, లేకపోతే నీ దీపస్తంభాన్ని నేను తీసేస్తా. దేవుడిచ్చే అవకాశం వరకే ఇస్తాడండి. ఒక్కసారి ఆయనకు చోటు ఇవ్వకపోతే భ్రష్టు మనసుకు అప్పచెప్పేస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా చూడండి, కొందరు ఆలస్యం అన్నట్లుగా ప్రభు తన రాకడ గురించి వాగ్దానము చూడండి, తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను కూడా నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని ఆయన కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం చూపే దేవుడండి. అందుకే దేవుని బిడ్డలారా, మారు మనసు పొందాలని దేవుని యొక్క కోరిక, ఉద్దేశం. మనిషి మారు మనసు పొందకపోతే మనిషి జీవితము ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. ఏదో యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాను తృప్తిగానే, లోకంలో అలవాట్లే ఉంటాయి, లోకంలో పద్ధతులే ఉంటాయి, లోక సంబంధమైన సాంప్రదాయాలే ఉంటాయి, లోక సంబంధమైన ఆచారాలే ఉంటాయి, ఏది ఉండదు. కాకపోతే నువ్వు క్రీస్తు పేరట మళ్ళీ అవి లోకం సంబంధమైన పద్ధతులు పాటిస్తావు, అంతే. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను నా జీవితాన్ని మరొకసారి పరీక్షించుకొని యేసు ప్రభుకి మారు మనసు పొందిన వాళ్ళు ఆరాధన మాత్రమే కావాలి. మారు మనసు పొందిన వాళ్ళు ప్రభుకి దగ్గరగా, సమీపంగా జీవిస్తారండి. దేవుళ్ళు నాటబడతారు, దేవుళ్ళు అంటుకట్టబడతారు అని విడబాయరు. మారు మనసు పొందితే ఇది సంఘం యొక్క అనుభవం. అందుకే అపొస్తలుల కార్యములు 2:42 వారు పాపం గురించి, వారి శాపం గురించి పశ్చాత్తాపం పడి హృదయంలో నొచ్చుకొని మారు మనసు పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి ఆ సంఘము వీరు అపొస్తలుల బోధ, సావాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక ఉన్నారండి. అది మారు మనసు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను నా జీవితంలో ఎలాంటి మారు మనసు పొందితేనే అపొస్తలుల బోధ, సావాసము, రొట్టె విరుచుట
తర్వాత ఎడతెగని ప్రార్థన. ఇది లేని క్రైస్తవుడు ఆయన క్రైస్తవుడే కాదు. ఆరాధన చేసిన అది దొంగ ఆరాధన, అంటే డూప్లికేట్ ఆరాధన, వేషధారణ కలిగిన ఆరాధన. వారమంతా లోకంలో జీవించి ఆదివారం వచ్చి ఆరాధన చేస్తే ప్రభుకి నిజంగా నువ్వు మోసం చేసే వ్యక్తి కామా? వారమంతా నువ్వు లోక సంబంధమైన వాటిలో జీవించి వాటిలో పాలు పొంది ఒక్క ఆదివారమే మనం వచ్చి దేవుని దగ్గర ఆరాధన చేస్తే దేవుడు ఏమనుకోవాలి చెప్పండి? ఎంత గొప్ప నటన నటిస్తున్నావు నా దగ్గర అనుకుంటాడండి. ఆయన కనులకు మరుగైనది ఏం లేదు. నిజంగా నువ్వు దేవునికి సమీపంగా ఉంటూ, నువ్వు దేవునిలో నాటబడి, దేవునిలో అంటుకట్టబడి, వాక్యము, ప్రార్థన, సావాసం, నువ్వు అట్లా ఉండి నువ్వు ప్రార్థన చేయి, ఆరాధన చేయి, దేవుడు నీ ఆరాధన మీద ఆసీనుడై ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలాంటి అనుభవం ఉంటేనే తప్ప ప్రభుని ఆరాధిస్తే ప్రభు మన ఆరాధన వినడండి. మారు మనసు పొందాలి. మారు మనసుకి తగిన ఫలాలు మనం ఫలించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన మాట, మీరు మారు మనసుకి తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే నేను ఆ చెట్టు నరికి కాల్చి పడేస్తా అన్నాడు. చూసారా? కాబట్టి మన జీవితంలో అలాంటి మారు మనసు పొందాలని దేవుడు కోరుచున్నాడు. మారు మనసు పొందిన వ్యక్తిలో చూడండి, లోకము కానీ లోక సంబంధమైన వాడు కానీ ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ కొన్ని తలంపులతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. లేచి ఒక పాట పాడుకుందాం. కాబట్టి మన జీవితంలో ఈ మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకప్పుడు దేవుడు చూడనట్టు విడిచిపెట్టాడు, కానీ ఇప్పుడైతే అందరంతటా మారు మనసు పొందాలి. కొట్టి జక్కయ్య అట్లా మారు మనసు పొంది ప్రభుని చేర్చుకుని కుటుంబానికి రక్షణ తెచ్చుకున్నాడు. తిరిగి ఎన్నడూ కూడా మళ్ళా లోకం వైపు, లోక సంబంధమైన వైపు చూడాలి. కాబట్టి మనం కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఉండి ప్రభుని ఆరాధించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నువ్వెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి నడుస్తావు. కాబట్టి నిజంగానే దేవుడు యెహోవా అయితే దేవుణ్ణి ఆరాధించాలని. లేదు 375 పాట సంఖ్య 375, పాట సంఖ్య 375. అందులో కొన్ని చరణాలే పాడుకుందాం. పల్లవి 1, 2, 3వ చరణం పాడుకుందాం. లేకపోతే పల్లవి 1, 2, 7వ చరణం పాడుకుందాం. నీవెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి నడిచెదవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించెదం. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించెదం. నీవెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి
వెంటి నడిచెదవివు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మారు మనసు పొందేదమిప్పుడే, జీవిత మోసముల నుండి. మారు మనసు పొందేదమిప్పుడే, జీవిత మోసముల నుండి. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? 4వ వచనం. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. ఈవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువా స్థిరములని. ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువా స్థిరములని. పూర్ణ మనస్సుతో ప్రభున్ వెతికినా పూర్ణ మహిమతో నిండెదవు. పూర్ణ మనస్సుతో ప్రభున్ వెతికినా పూర్ణ మహిమతో నిండెదవు. ఈవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా?
వాక్యానుసారంగా క్లుప్తంగా మారు మనసు పొందిన వారంగా దేవుణ్ణి ఆరాధించాలని మనం చేస్తూ ఉన్నాం.